1955 ఫిబ్రవరి సంచిక నుండి చందమామ కథ పిరికి యువరాజు కథ విందాము. పిరికితనం భయం వల్ల వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. సింహం అంటే ఉండే భయాన్ని రాజకుమారుడు ఎలా పోగొట్టుకున్నాడో తెలుసుకుందాము. నిజాయితీకి నిజానికి భయం ఉండదు. సమాజంలో మనుషుల ప్రవర్తన బట్టి వ్యక్తులు మసులుకోవాల్సి ఉంటుంది. కథలోకి వెళ్దాం. చాలా కాలం క్రిందట పర్షియాలో ఒక యువరాజు ఉండేవాడు. అతను అన్ని విధాల యోగ్యుడే గాని చంద్రుడికి కళంకం ఉన్నట్టు అతనికి పిరికితనం ఒకటి ఉండేది. యువరాజుకు 20 ఏళ్ళు నిండిన అనంతరం అతని తండ్రి చనిపోయాడు. యువరాజుకు పట్టం కట్టడానికి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో ఒక ఆచారం ఉంది. అదేమిటంటే సింహాసనం ఎక్కే ముందు ఆ రాజు కాబోయేవాడు సింహంతో పోరాడాలి. యువరాజు కొరకు మంత్రులు ఒక సింహాన్ని తెచ్చి బోనులో సిద్ధం చేసి ఉంచారు. పిరికివాడైన యువరాజుకు ఆ సింహం గురించి ఆలోచిస్తేనే చేతులు కాళ్ళు చల్లబడసాగాయి. అందుచేత అతను రేపు పట్టాభిషేకం అనగా తన గుర్రం ఎక్కి అర్ధరాత్రి వేళ బయలుదేరి దేశం విడిచి వెళ్ళాడు. యువరాజు మరో 3 రోజులు ప్రయాణం చేసి ఇంకో దేశం చేరుకున్నాడు. ఆ దేశం అడవులతో వనాలతో నదులతో చాలా అందంగా ఉంది. ఒకచోట గడ్డి మేస్తున్న గొర్రెల మంద కనిపించింది. సమీపంలోనే ఒక కాపరి కుర్రాడు కూర్చుని పిల్లన గ్రోవ్ మీద హాయిగా పాడుతున్నాడు. యువరాజు ఆ కుర్రవాడిని పలకరించాడు. కుర్రవాడు యువరాజును తన యజమాని ఇంటికి తీసుకుపోయాడు. వాడి యజమాని ఒక పెద్ద రైతు. పాడి పంట సమృద్ధిగా కలవాడు. ఆయన యువరాజుకు చక్కగా భోజనం పెట్టి తమరు ఎవరు, ఏ ఊరు, ఎక్కడికి పోతున్నారు అని ప్రశ్నించాడు. అయ్యా, నేనొక యువరాజును, నా పేరు చెప్పను. పరిస్థితులు అనుకూలించక నేను దేశభ్రష్టుణ్ణి అయ్యాను. ఇప్పుడు నాకొక చోటంటూ లేదు అన్నాడు విచారంగా యువరాజు. అయితే తమరు మా ఇంటనే ఉండిపోండి. తమకి ఏ లోటు రాకుండా చూస్తాను. ఎప్పటికైనా తమకు మంచి రోజులు రాకపోవు అన్నాడు రైతు. యువరాజు రైతు ఆతిథ్యం స్వీకరించాడు. అతను రోజు గొర్రెల కాపరి కుర్రాడి వెంట ఏ అడవికో ఏ జలపాతం వద్దకో వెళుతూ ఉండేవాడు. కుర్రాడి పాట వింటుండేవాడు. ప్రకృతి సౌందర్యం చూసి ఆనందిస్తుండేవాడు. ఈ విధంగా రోజులు సుఖంగా వెళ్ళిపోతున్నాయి. ఒకనాడు యువరాజు గొర్రెల వెంట ఒక కొండ కొనకు వెళ్ళాడు. అక్కడికి ఇంకా చాలామంది గొర్రెల కాపర్లు మందలు తోలుకు వచ్చారు. ఆ స్థలం చాలా మనోహరంగా ఉంది. అక్కడ ఒక మంద, ఇక్కడొక మంద మేస్తున్నాయి. గొర్రెల కాపర్లు ఉల్లాసంగా పాడుతున్నారు. ఈ సమయంలో దూరం నుంచి సింహం సింహం అని కేక వినిపించింది. ఎక్కడి పాట అక్కడే ఆగిపోయాయి. గొర్రెల కాపర్లందరూ చేతికందిన రాళ్ళు కర్రలు తీసుకుని కేక వినిపించిన దిక్కుగా పరిగెత్తసాగారు. పోయి సింహాన్ని చంపుదాం రా అన్నాడు యువరాజు వెంట వచ్చిన కుర్రవాడు. కానీ యువరాజు కొయ్యబారిపోయాడు. అతని నోట మాట రాలేదు. కుర్రాడు క్షణంసేపు చూసి సింహాన్ని వేటాడడానికి తాను కూడా వెళ్ళాడు. తన అవయవాలు స్వాధీనంలోకి రాగానే యువరాజు తన ప్రాణం రక్షించుకోవడానికి చెట్టెక్కి ఆకుల గుబురు మధ్య దాక్కున్నాడు. కొంతసేపటికి గొర్రెల కాపర్లు కేకలు వేస్తూ సంతోషంగా తిరిగి వచ్చారు. వారి చంపిన సింహం వారి వెంట ఉన్నది. ఇది చూసిన యువరాజుకు సిగ్గు వేసింది. గొర్రెల కాపరి కుర్రాడికున్న ధైర్యం కూడా తనకు లేదు. చచ్చిన సింహాన్ని చూస్తూనే అతనికి చేతులు కాళ్ళు వణుకుతున్నాయి. గొర్రెల మందలు వెళ్ళిపోయాక యువరాజు చెట్టు దిగి వచ్చి
రైతుకు కనపడ్డానికి ముఖం చెల్లక మరొక మార్గం పట్టుకుని పోసాగాడు. మరి 3 రోజులు ప్రయాణించినాక యువరాజు ఎడారి చేరుకున్నాడు. అక్కడ అతనికి ఒక సైనికుల శిబిరము, దానికి సంబంధించిన డేరాలు కనిపించాయి. ఆ శిబిరానికి నాయకుడైన సేనాపతి యువరాజుకు అన్నపానాలిచ్చి ఆదరించాడు. ఆయనతో యువరాజు తన పేరు చెప్పలేదు, కానీ రైతుతో చెప్పినట్టే తాను దేశభ్రష్టుడైన ఒకానొక యువరాజునని చెప్పాడు. తమరు మా శిబిరంలోనే ఒక సైనికుడుగా ఉండండి, ఏ లోటు లేకుండా చూస్తాను, ఎప్పటికైనా మంచి రోజులు రాకపోవు అన్నాడు సేనాపతి. యువరాజు అందుకు సమ్మతించాడు. అతనికి ఇక్కడ జీవితం కూడా బాగానే ఉన్నది. కానీ ఒక రోజున సైనికులందరూ గుర్రాలెక్కి బయలుదేరుతూ యువరాజును కూడా రమ్మన్నారు. మీరంతా ఎక్కడికి పోతున్నారు అన్నాడు యువరాజు. సమీపంలో ఉన్న కొండల్లో సింహాలున్నాయి, వాటిని వేటాడబోతున్నాము. చాలా కాలం యుద్ధం లేని కారణం చేత ధైర్య సాహసాలు మొద్దుబారిపోతాయి, దానికి వేటే సరైన విరుగుడు అన్నారు సైనికులు సంతోషంగా. యువరాజు వెళ్ళక తప్పింది కాదు, కానీ అతని గుండెలు గుబగుబలాడుతున్నాయి. ఆత్మరక్షణ కోసమే సింహంతో పోరలేని యువరాజుకు వాటిని వెతికి వేటాడే సైనికులు అతి సాహసులుగా కనిపించారు. సైనికులు కొండలలో ప్రవేశించగానే యువరాజు తన గుర్రాన్ని దారి తప్పించాడు. అతను కొన్ని రోజులు ప్రయాణం చేసి ఒక పెద్ద నగరం ప్రవేశించాడు. అతను దేశభ్రష్టుడైన యువరాజుని చారుల వల్ల విని ఆ దేశపు రాజు అతనిని తన ఇంటికి ఆహ్వానించి సాటి రాజుకు జరపవలసిన మర్యాదలన్నీ జరిపాడు. మంచి రోజులు వచ్చేదాకా తన అతిథిగా ఉండమన్నాడు. ఆ రాజుగారికి ఒక కుమార్తె ఉన్నది. ఆమె అందగత్తె, తెలివిగలది. దేశభ్రష్టుడైన యువరాజుకు ఏ విచారము కలగకుండా ఉండగలందుకు ఆమె అతని వెంటనే ఉంటూ కబుర్లు చెప్పసాగింది. యువరాజు ఇక్కడికి వచ్చిన రోజు సాయంకాలం భోజనాలయ్యాక యువరాజు రాజకుమార్తె మాట్లాడుకుంటూ ఉండగా గది వెలుపల భయంకరమైన చప్పుడు వినిపించింది. దడదడా కొట్టుకునే గుండెతో యువరాజు ఆ చప్పుడేమిటి అని అడిగాడు. మరేమీ లేదు, నా నల్లబంటు ఆవలింత అన్నది రాజకుమార్తె. నల్లబంటు అంటే రాజకుమార్తె నౌకరైన నీగ్రోవాడు కాబోలనుకున్నాడు. మనుష్యమాత్రుడు ఆవలిస్తూ అంత భయంకరమైన చప్పుడు చేయడము, బంటు అలా ఆవలిస్తుంటే రాజకుమార్తెకు ఆగ్రహం కలగకపోవడము యువరాజుకు ఆశ్చర్యంగానే తోచింది. మరి కాసేపు సంభాషించుకున్న తరువాత నిద్రపోయే వేళ అయింది, వెళ్ళి పడుకోండి అంటూ రాజకుమార్తె లేచి తలుపు తెరిచింది. మరుక్షణం యువరాజు గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. తలుపు వెనుక పెద్ద నల్ల సింహం కూర్చుని ఉంది. సింహం, సింహం అని ఎలుగెత్తి అరిచాడు యువరాజు. భయపడకండి, భయపడితే అరణ్య మృగాలు మీద పడతాయని ఎరగరా, ఇది నా పెంపుడు సింహం, ఏమీ చెయ్యదు, నేనే స్వయంగా మచ్చిక చేశాను, ఎప్పుడు నా వెంటే తిరుగుతూ ఉంటుంది అంటూ రాజకుమార్తె సింహం తల మీద చేయి వేసి నిమిరింది. యువరాజు కొంచెం స్థిమితపడ్డాడు. తర్వాత రాజకుమార్తె నల్లసింహాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయింది. ఆ రాత్రి యువరాజు నిద్రపోలేదు. తాను బాధపడుతున్నది భయం వల్లనే తప్ప సింహాల వల్ల కాదని అతను తెలుసుకున్నాడు. గొడ్ల కాపరి కుర్రాళ్ళు సింహాన్ని చంపారు, సైనికులు సింహాలను వేటాడారు. రాజకుమార్తె సింహాన్ని స్వయంగా మచ్చిక చేసింది. వాళ్లకు భయం బాధ లేదు, తనకున్నది అంతే తేడా. భయం లేనివాణ్ణి సింహాలు కావు కదా, మరేదీ కూడా ఏమీ చేయలేవు. ఈ సంగతి తెలుసుకున్నవాడై యువరాజు తెల్లవారక మునిపే
తన గుర్రం ఎక్కి ఎవరికీ చెప్పకుండా స్వదేశానికి వెళ్ళిపోయాడు. యువరాజు జాడ తెలియక తప్పించే మంత్రులు, రాజబంధువులు సంతోషించారు. నేను సింహంతో పోరాడతాను, ఏర్పాట్లు చేయండి అన్నాడు యువరాజు. మర్నాడే సింహంతో యువరాజు పోరాటం ఏర్పాటయింది. యువరాజు బల్లెంతో రంగస్థలంలోకి వచ్చి ధైర్యంగా నిలబడ్డాడు. అక్కడకు సింహం ఉండే బోను తెచ్చి దాన్ని బయటికి వదిలారు. బోను తలుపు తెరవగానే సింహం పెద్ద పెట్టున అరుస్తూ ముందుకు దూకింది. యువరాజు కదల్లేదు, మెదల్లేదు. సింహం అతని చుట్టూ తిరిగి అతని పక్కనే కూర్చుని అతని చేతిని నాకింది. అది పెంపుడు సింహం. ఆ సంగతి మంత్రులు యువరాజు దగ్గర దాచారు. యువరాజు ధైర్య సాహసాలు రుజువయ్యాయి. వెంటనే పట్టాభిషేకానికి ఆహ్వానాలు వెళ్ళాయి. రైతుకు, గొర్రెల కాపరి కుర్రాడికి, ఎడారిలో సేనాపతికి, సైనికులకు, రాజుకు, ఆయన కుమార్తెకు కూడా పిలుపు అందింది. వారంతా వచ్చారు. పట్టాభిషిక్తుడికి అందరూ కట్నాలు చదివించేటప్పుడు రాజుగారు, నేనే వేరే ఏ కట్నాలు తీసుకురాలేదు, నా కుమార్తెను తెచ్చాను, ఆమెను స్వీకరించు అన్నాడు. యువరాజు రాజకుమార్తెను పెళ్ళాడి చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు. కథ కంచికి మనమేంటికి.